అండి. నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ జింక్ ఇన్ చైల్డ్ హెల్త్ అండ్ ఇంకా దీని మెడికల్ యూజెస్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జింక్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇది ఒక ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ట్రేస్ ఎలిమెంట్ ఫర్ హెల్తీ హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్కి అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇది మెయిన్ యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జింక్ అనేది ఆల్మోస్ట్ లైక్ రీసెంట్ స్టడీస్లో మోర్ దెన్ 300 ఎంజైమాటిక్ ప్రాసెస్లో ఇది ఒక మెయిన్ కోఫాక్టర్ ఇంకా క్యాటలిస్ట్ లాగా యూజ్ అవుతుంది. సో బేసిక్ సెల్యులర్ ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేయడానికి ఇది మెయిన్ యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ టోటల్ బాడీ కంటెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 grams వరకు ఈ జింక్ అనేది బాడీలో స్టోర్ అయి ఉంటుంది. అండ్ యూజువల్గా ఏ ఆర్గన్స్లో స్టోర్ అయి ఉంటుందంటే లైక్ లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లేకపోతే మజిల్స్, బోన్స్లో, అలాగే ఆర్బీసీ ఇంకా డబ్ల్యూబీసీస్లో ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. అండ్ దీని అబ్జార్ప్షన్ వచ్చేసి జెజినం అనే ఆర్గన్లో అవుతుంది. అండ్ దీని డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో కూడా తెలుసుకుందాము. సో ఇన్ఫెంట్స్లో ఆల్మోస్ట్ 2 milligrams వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ టాడ్లర్ ఇంకా చైల్డ్ ఏజ్ గ్రూప్లో 3 to 5 milligrams వరకు యూజ్ ఉంటుంది. అండ్ అలాగే అడల్ట్సెంట్ ఏజ్ గ్రూప్లో అడల్ట్స్లో ఆల్మోస్ట్ చిల్డ్రన్లో వచ్చేసి మనకి 5 to 8 milligrams వరకు డైలీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అడల్ట్స్లో ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్లో కానివ్వండి ఇది 11 to 12 milligrams వరకు డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో 12 milligrams వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలుసుకుందాము. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇంపేర్ అవడము, అలాగే ఇమ్యూనిటీ తగ్గడము అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది పిల్లల్లో డిక్రీజ్ అవ్వడం అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాము. అండ్ ఇది జింక్ అనేది ఏ మెడికల్ కండిషన్స్లో హెల్ప్ఫుల్ ఉంటుందో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియాస్లో ఇది డిసీజ్ ఫ్రీక్వెన్సీ ఇంకా డ్యూరేషన్ని, సివియారిటీని తగ్గిస్తుంది. అలాగే డయేరియల్ కండిషన్స్లో ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ టూల్స్ని, అలాగే ఫ్రీక్వెన్సీని, సివియారిటీని కూడా తగ్గిస్తుంది, డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ని. అండ్ అలాగే నెక్స్ట్ 6 months వరకు డయేరియల్ ఎపిసోడ్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపేర్డ్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్లో కూడా యూజ్ ఉంటుంది. అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక లంగ్ కండిషన్స్లో కూడా ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ విల్సన్స్ డిసీజ్ అనే ఒక ఐఎం అంటారు. సో దీంట్లో ఏంటంటే టాక్సిక్ అక్యుములేషన్ ఆఫ్ కాపర్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఇల్నెస్లో ఇది జింక్ అనేది మెయింటెనెన్స్ థెరపీగా వాడతాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సివియర్ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలుసుకుందాము. షార్ట్ స్టేచర్ అంటారు, అంటే హైట్ సరిగా పెరగకపోవడము, అలాగే హైపోగొనాడిజం అంటారు, అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడము. అండ్ అలాగే ఇలాంటి ఇల్నెసెస్ అనేది మనం చూస్తాము. అండ్ సివియర్ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనము ఒక కండిషన్ నార్మల్గా యాక్రోడెర్మటైటిస్ ఎంట్రోపాథికా అని అంటారు. సో ఇది ఒక అక్వైర్డ్ ప్రాబ్లం ఉంటుంది, లైక్ జింక్ మెటబాలిజంని ఇది హిండర్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బేబీకి ఏంటంటే సివియర్ జింక్ డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ అలాగే ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టు ఈ స్కిన్ లీజన్స్ అనేది మనం చూస్తాము. ఫేస్లో ఇంకా ఎక్స్ట్రిమిటీస్లో ఎక్కువగా ఉంటాయి, ఐదర్ హ్యాండ్స్లో కానివ్వండి, అలాగే లెగ్ రీజన్స్లో. సో ఇది రివర్సిబుల్ కండిషన్ ఉంటుంది. సో వన్స్ మనం జింక్ సప్లిమెంట్ చేస్తే ఇది ఈ సిచ్యువేషన్ అనేది టోటల్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సోర్సెస్ ఆఫ్ జింక్ అనేది కూడా తెలుసుకుందాము. ఫుడ్ సోర్సెస్లో ఏవేవి ఎలా ఉంటాయి అనేది. సో యానిమల్ సోర్సెస్లో వచ్చేసి యూజువల్గా మీట్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, లాబ్స్టర్స్ అంటారు ఎండ్రికాయలు, అలాగే ఆయిస్టర్స్లో, బాయిల్డ్ ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్లాంట్ సోర్సెస్లో చాలా తక్కువగా ఉంటుంది. సో వెజిటేరియన్ సోర్సెస్ ఆల్మోస్ట్ 50% ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంటుంది నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే. సో ఎలాంటి వీటిలలో కూడా ఉంటాయో తెలుసుకుందాము. సెసమీ సీడ్స్ అంటారు, అంటే నువ్వులలో ఎక్కువ ఉంటుంది. అలాగే పంకిన్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. క్యాష్యూ నట్స్, అలాగే లెంటిల్స్ అనేవి వీటిలలో ఎక్కువగా ఉంటుంది జింక్ అనేది. అండ్ ప్లాంట్ సోర్సెస్లో ఏంటంటే ఫైటేట్ అనే ఒక కాంపౌండ్ వల్ల ఇది అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో ఇది నివారించడానికి మనం ఏం చేస్తామంటే ఫుడ్ని, ప్లాంట్ సోర్సెస్ని సోక్ చేయడము, అయితే జర్మినేషన్ చేయడము, లేకపోతే ఫర్మెంట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా అవుతుంది. సో ఇది మనం మాట్లాడుకుంది ప్లాంట్ సోర్సెస్ గురించి. అలాగే వేరే ఫుడ్ సోర్సెస్ ఎలా ఉంటాయి అనేది. అండ్ నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ అనేది కూడా చూద్దాము. ఈ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతారో పేషెంట్స్ కూడా తెలుసుకుందాము. యూజువల్గా లాస్ ఆఫ్ అపెటైట్ అంటాము, అంటే ఆకలి లేకపోవడము, లేకపోతే డయేరియాతో ప్రజెంట్ చేయడము, లేకపోతే ఇది ఈటింగ్ డిసార్డర్స్ ఉంటాయి, అనోరెక్సియా నర్వోసా అని. అలాగే జింజివైటిస్ అంటారు, గమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఉంటుంది, గ్లాసైటిస్ అని అంటారు. సో అలాగే విజన్ డిస్టర్బెన్సెస్ ఇంకా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్తో ప్రజెంట్ అవుతారు.
సో వీళ్ళలో థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉండడము, అలాగే మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. సో ఇంకా వేరే ఇష్యూస్ వచ్చేసి డిలేడ్ సెక్షువల్ మెచ్యూరిటీ ఉండడము, ఇలాంటి ఇష్యూస్ అనేది మనం చూస్తాము. సో కాగ్నిటివ్ ఫంక్షన్ డిక్రీజ్ అవ్వడం కూడా ఒక మెయిన్ కారణము పిల్లలలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జింక్ యూజెస్ ఏంటో కూడా తెలుసుకుందాము, మెడికల్ యూజెస్. సో నార్మల్గా గ్రోత్ ఇంకా ఫర్టిలిటీలో ఇది ఇంపార్టెంట్ యూజ్ ఉంటుంది. అండ్ చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ ఇంకా లైక్ హైట్ అండ్ వెయిట్ డెవలప్మెంట్లో కూడా ఇది ఇంపార్టెంట్ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోటీన్, ఫ్యాట్ ఇంకా లైక్ కొలెస్ట్రాల్ సింథసిస్లో హెల్ప్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ యూజ్ ఉంటుంది. అండ్ సివియర్ మ్యాల్న్యూట్రిషన్ అంటారు, అంటే పోషకాహార లోపాలలో కూడా ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. అండ్ అలాగే కామన్గా మనం చూసేది డయేరియా, అంటే విరోచనాలలో కూడా ఇది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ఉంటుంది. ఐదర్ అక్యూట్ కానివ్వండి, క్రానిక్ కానివ్వండి, లేదా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ కాజెస్లో ఇది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ జింక్ అనేది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ మోషన్స్ ఉన్నప్పుడు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకుండా ఇది జింక్ అనేది వాడడం వల్ల మంచి యూజ్ అనేది అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడడం ఒక బెటర్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం నార్మల్గా అవైలబుల్ ఉన్న ఫామ్స్ కూడా చూద్దాము. సో జింక్ అనేది డ్రాప్స్ ఫామ్లో ఉంటుంది, అలాగే సిరప్ ఫామ్లో కూడా ఉంటుంది, అండ్ ట్యాబ్లెట్ ఫామ్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది నార్మల్గా. అండ్ నార్మల్ ఆయింట్మెంట్ ఇంకా క్రీమ్ బేసిస్లో కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి యూజువల్గా నాపీ ర్యాషెస్ అంటారు, డైపర్ డర్మటైటిస్ అనే కండిషన్స్లో వాడతాము. సో ఓరల్గా తీసుకునే జింక్ సప్లిమెంట్స్ మాత్రం ఈ డ్రాప్, సిరప్ ఇంకా ట్యాబ్లెట్ ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈరోజు ఇది మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్. సో జింక్ అనేది ఐరన్ తర్వాత ఒక ఇంపార్టెంట్ ట్రేస్ ఎలిమెంట్ హ్యూమన్ బాడీ ఫంక్షన్కి. సో దీని గురించి అవేర్నెస్ ఎక్కువగా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నట్టు అనుకుంటున్నాను. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.